హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూసుకుంటే ఇండియన్ ఆర్మీ నుంచి గ్రూప్ సి సివిలియన్ పోస్టులకు నేను నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆర్మీలో మీరు జాయిన్ అవ్వాలంటే ఓన్లీ అగ్నివీర్ ద్వారా మీరు ఓన్లీ 4 ఇయర్ మాత్రమే చేయాలి. అలాంటి టైంలో ఇప్పుడు మనం చూసుకుంటే ఇవి పర్మనెంట్ ఉద్యోగాలండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాలే కానీ పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఉంటాయి. ఇది కొంచెం దృష్టిలో పెట్టుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ నోటిఫికేషన్ కూడా భారీగానే ఉండడం అయితే జరిగింది. 458 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. దీంట్లో మనం చూసుకుంటే కొన్ని పోస్టులు అనేది మన సికింద్రాబాద్లో కూడా వేకెన్సీ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే సౌత్ ఏఎస్సి సెంటర్ బెంగళూరు నుంచి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ నోటిఫికేషన్ క్లారిటీగా మనం చూసుకుందామండి. అదేవిధంగా వీడియోలో వెళ్ళే ముందు వీడియోను లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ మనం నోటిఫికేషన్ చూసుకుందామండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉంటుంది ఏఎస్సి సెంటర్ సౌత్ అండి. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలండి. ఇక్కడ చూసుకుంటే మీరు సౌత్ అదేవిధంగా నార్త్ అని ఇక్కడ 2 డివిజన్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు క్లారిటీ అని చూసుకోవచ్చు. వాళ్ళ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మీరు దేనికి అప్లై చేయాలో అది కూడా అప్లై ప్రాసెస్లో క్లారిటీ అని చెప్తాను. ఇప్పుడు మనం ఇక్కడ వేకెన్సీ అదేవిధంగా క్వాలిఫికేషన్ అనేది క్లారిటీ మనం ఇక్కడ తెలుసుకుందామండి. ఫస్ట్ వేకెన్సీ మనం ఇక్కడ చూసుకుంటే కుక్ అండి. మొత్తం వేకెన్సీ అని చూసుకుంటే 16 అయితే ఇవ్వడం అయితే జరిగింది. లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ ఇక్కడ 19,900 డిఏ అదర్ అలవెన్స్ అయితే రావడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే సివిల్ క్యాటరింగ్ అండి. 33 వేకెన్సీస్. లెవెల్ 2 కింద సాలరీ సేమ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ చూసుకుంటే ఎంటీహెచ్ చౌకీదార్ అండి. ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోగలరు. మొత్తం వేకెన్సీ చూసుకుంటే 128 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. లెవెల్ 1 కింద ఇక్కడ స్టార్టింగ్ 18,000. అదేవిధంగా డిఏ అదర్ అలవెన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా టిన్ స్మిత్ ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోగలరు. ఒక వేకెన్సీ. లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే ఈబీఆర్ అండి. ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోగలరు. అయితే ఇక్కడ లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుంది. 2 వేకెన్సీ అయితే కేటాయించడం అయితే జరిగిందండి. కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా బార్బర్ అండి. ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు ఈ పోస్టులకు. మొత్తం 5 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సాలరీ అనేది లెవెల్ 1 కింద అయితే ఉంటుంది 18,000. అదేవిధంగా డిఏ అదర్ అలవెన్స్ అయితే రావడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ క్యాంప్ గార్డ్ అండి. ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళు 19 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుంది ఈ పోస్టులకు అనేది ఇక్కడ చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎంటెస్ మాలియన్ గార్డెనర్ ఒక వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మేల్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై మాత్రమే చేసుకోగలరు. ఓన్లీ లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎంటెస్ మెసెంజర్ అండ్ రేనో ఆపరేటర్ అండి. మొత్తం 4 వేకెన్సీస్. లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుంది. అదేవిధంగా ఏఎస్సి సెంటర్ సౌత్లో అనేది చూసుకుంటే టోటల్ వేకెన్సీ అనేది మనం ఇక్కడ 209 వేకెన్సీ ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఏఎస్సి సెంటర్ నార్త్లో మనం ఇక్కడ వేకెన్సీ అనేది చూసుకుందామండి. ఫస్ట్ వేకెన్సీ మనం చూసుకుంటే స్టేషన్ ఆఫీసర్ అండి. ఒక వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ లెవెల్ 5 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 29,200 అలవెన్స్ అంతా కలుపుకొని రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఫైర్ మ్యాన్ అండి. ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోవాలని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది ఇక్కడ చూసుకుంటే 59 వేకెన్సీ. లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. ఫైర్ ఇంజన్ డ్రైవర్ ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళు 13 వేకెన్సీస్. లెవెల్ 3 కింద సాలరీ అయితే ఉంటుంది 21,700 అలా అలవెన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే ఫైర్ ఫిట్టర్ అండి. ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోగలరు. 3 వేకెన్సీస్. లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. అదేవిధంగా సివిల్ మోటార్ డ్రైవర్ 153 వేకెన్సీస్. లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. అదేవిధంగా క్లీనర్ అండి. ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోగలరు. 20 వేకెన్సీ అండి. అయితే ఇక్కడ నార్త్ ఏఎస్సి సెంటర్లో మాత్రం ఇక్కడ 249 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. మీరు ఆఫ్లైన్లో అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ రోజులు కూడా లేవండి. మీరు త్వరగా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అప్లై ప్రాసెస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అదేవిధంగా ఇక్కడ యూనిట్ వైజ్గా వేకెన్సీ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా సికింద్రాబాద్లో కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. సికింద్రాబాద్లో ఒక వేకెన్సీ. ఈబీఆర్ వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏ స్టేషన్లో ఎక్కువ వేకెన్సీ ఉంటే దానికి మాత్రమే అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే టిన్ స్మిత్ అండి స్టార్టింగ్. వీళ్ళకనే చూసుకుంటే 10th క్లాస్తో పాటు రిలేటివ్ ట్రేడ్లో అనేది వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇది ఇక్కడ మీరు చూసి అప్లై అనేది చేసుకోవచ్చు అండి. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈబీఆర్ అండి. 10th క్లాస్తో పాటు అని చూసుకుంటే ఇక్కడ మీరు టెక్స్టైల్ అండ్ లెదర్ రిపేర్ అండ్ రీప్లేస్మెంట్ అయితే వచ్చి ఉండాలి. అదేవిధంగా ప్రిఫిసింగ్ ట్రేడ్ అయితే మీరు చేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే బార్బర్ అండి. 10th క్లాస్ పాస్ ఉన్న అప్లై అనేది చేసుకోవచ్చు. దీంతో పాటు ఇక్కడ మీరు చూసుకుంటే ప్రిఫిసింగ్ ఇన్ ట్రేడ్ వర్క్ అనేది మీకు వచ్చి అయితే ఉండాలి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే డ్యూటీలో 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఇది ఇక్కడ చూసుకోవాల్సి అయితే ఉంటుందండి.
అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే క్యాంప్ గార్డ్ అండి. ఓన్లీ 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు ఇక్కడ చూసుకుంటే ప్రొఫెసింగ్ ఇన్ ట్రేడ్ వర్క్ మీద మీకైతే నాలెడ్జ్ అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఎంటెస్ మాలి అండ్ గార్డెనర్ 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. దీంతో పాటు ట్రేడ్ వర్క్ అనేది మీకు వచ్చి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎంటెస్ మెసెంజర్ అండ్ రెనో ఆపరేటర్ అయితే వీళ్ళకని చూసుకుంటే 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు ప్రొఫెసింగ్ ఇన్ ట్రేడ్ వర్క్లో మీరు చేసి అయితే ఉండాల్సి ఉంటుంది. దీంతోపాటు 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. డ్యూటీలో అనేది ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎంటెస్ చౌకీదార్ అండి. 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రొఫెసింగ్ ఇన్ ట్రేడ్ వర్క్ అయితే మీకు వచ్చి అయితే ఉండాల్సి ఉంటుంది ఎంటెస్ చౌకీదార్లో. నెక్స్ట్ మనం చూసుకుంటే స్టేషన్ ఆఫీసర్ 12th ఇక్కడ మీరు పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే సీనియర్ ఫైర్ సూపర్వైజర్ కోర్స్ అనేది మీరు చేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఫైర్ బ్రిగేడ్ ఇన్ సూపర్వైజర్ క్యాపసిటీలో అయితే మినిమం 3 year అయితే మీరు చేసి అయితే ఉండాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఫైర్ మ్యాన్ అండి. దీనికి మనం చూసుకుంటే 10th క్లాస్తో పాటు ఇక్కడ మీరు ఫైర్ ఫైటింగ్ నాలెడ్జ్ అనేది మీకు కలిగి ఉండాలి. అదేవిధంగా సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ఇది మీరు చూసుకోవచ్చు. ఫైర్ సర్వీస్ డ్రిల్ అనేది మీకు వచ్చి అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మీరు ఫైర్ ఇంజన్ డ్రైవర్ అండి. 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు ప్రొఫెసింగ్ ట్రేడింగ్ వర్క్ అనేది మీకు వచ్చి అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే అట్లీస్ట్ 3 year అనేది ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. డ్రైవింగ్ హెవీ వెహికల్లో డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫైర్ ఫిట్టర్ అండి. 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు ప్రొఫెసింగ్ ఇన్ ట్రేడ్ వర్క్ అనేది మీకు అయితే వచ్చి అయితే ఉండాలి. అదేవిధంగా మీరు ఆ ట్రేడ్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాల్సి ఉంటుందండి. సివిల్ క్యాంటరింగ్ ఇన్స్పెక్టర్ 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు ఇక్కడ చూసుకుంటే డిప్లొమాలో ఇక్కడ మీరు క్యాటరింగ్ సర్టిఫికేట్ అనేది మీకు కలిగి అయితే ఉండాల్సి ఉంటుంది. డిజరబుల్గా 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. లేకపోయినా అప్లై అనేది చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే క్లీనర్ అండి. వీళ్ళకనేది చూసుకుంటే 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. దీంతోపాటు ఇక్కడ చూసుకుంటే మీరు ప్రొఫెసింగ్ ట్రేడ్ అనేది మీకు అయితే చేసి అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే కుక్ అండి. 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. దీంతోపాటు ఇక్కడ ఇండియన్ కుకింగ్ పైన నాలెడ్జ్ అయితే కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రొఫెసింగ్ ట్రేడ్లో మీరు చేసి అయితే ఉండాల్సి ఉంటుంది. డిజరబుల్గా 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. లేకపోయినా అప్లై అనేది చేసుకోవచ్చు. చూసుకుంటే సివిల్ మోటార్ డ్రైవర్ అండి. 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. దీంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది. హెవీ అండ్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్. అదేవిధంగా 2 year ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది డ్రైవింగ్ మోటార్ వెహికల్లో. ఇక్కడ ఇది చూసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫైర్ ఇంజన్ డ్రైవర్ అండి. వీళ్ళకి ఇక్కడ మనం చూసుకుంటే ఫిజికల్ టెస్ట్ అయితే పెడతారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు హైట్ అనేది 155 cm అయితే ఉండాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఎస్టీ వాళ్ళకి అనేది ఇక్కడ 152.5 ఉన్న కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. చెస్ట్ విషయానికి వస్తే నార్మల్గా 81.5 cm ఉండాలి. అదేవిధంగా ఎక్స్పాండ్ చేసినప్పుడు 85 cm అయితే ఉండాల్సి ఉంటుంది. వెయిట్ అనేది ఇక్కడ 50 kgs అయితే ఉండాలి మినిమం. ఇంకా ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే పెడతారు. ఒక మనిషిని ఎత్తుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ చూసుకోవచ్చు 65 kgs ఉన్న ఒక మనిషిని ఇక్కడ మీరు చూసుకుంటే 183 meters 96 సెకండ్లో మీరు కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. 2.7 meters అనేది లాంగ్ జంప్ అయితే చేయగలగాలి. చూసుకుంటే వర్టికల్ రూప్ 3 meters అనేది మీరు చేయగలగాలండి. ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఫైర్ మ్యాన్ కూడా సేమ్ అయితే ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ అదేవిధంగా ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే సేమ్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకొని ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే టిన్ స్మిత్, ఈవీఆర్, బార్బర్, క్యాంప్ గార్డ్, అదేవిధంగా మాలి, గార్డెనర్, మెసెంజర్, అదేవిధంగా రెనో ఆపరేటర్, సిసిఐ, కుక్, క్లీనర్, అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఫైర్ మ్యాన్, అదేవిధంగా ఫైర్ ఫిట్టర్, స్టేషన్ ఆఫీసర్, చౌకీదార్ వీళ్ళకనేది 18 నుంచి 25 సంవత్సరాల వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే సివిల్ మోటార్ డ్రైవర్ వాళ్ళకనేది 18 నుంచి 27 సంవత్సరాల వరకు అప్లై అనేది చేసుకోవచ్చు అండి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ మనం చూసుకుంటే ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళకనేది ఇక్కడ మీరు చేసిన సర్వీస్ని బట్టి 3 year వరకు అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకనేది ఇక్కడ చూసుకుంటే 5 year వరకు, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకనేది 3 year వరకు అనేది ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే 10 year వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందండి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే కేటగిరీ వైజ్గా కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుందండి. స్టేట్ అనేది చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో రిలీజ్ అయిన రోజు నుంచి ఇక్కడ మీరు 21 days వరకు అప్లై అనేది చేసుకోవచ్చు అండి. లాస్ట్ డేట్ అని మనం చూసుకుంటే July 15 వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. గ్రూప్ సి లెవెల్లో మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే సబ్జెక్ట్ అనేది చూసుకుంటే ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి అయితే 25 questions అండి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నుంచి 50 questions, జనరల్ ఇంగ్లీష్ నుంచి 50 questions, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి అయితే 25 questions ఉంటుంది. టోటల్ 150 మార్క్స్ అనేది ఎగ్జామ్ అయితే పెడతారు. 2 hours అనేది టైం అయితే ఇస్తారండి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే
1/4 మార్క్స్ అనేది కూడా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు కేర్ఫుల్గా అయితే ఇక్కడ మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు సిలబస్ అనేది క్లారిటీగా చూసుకోవచ్చండి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. ఆఫ్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్లైన్ ఫామ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెట్టడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి అనేది తీసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో నేను ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి, ఏ ఫామ్స్ అనేవి మీరు పంపించాలని కూడా క్లారిటీగా నేను చెప్తాను. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.